హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ కోసం చాలా ఎదురులైతే చూసాము. మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియోస్ కూడా చేసాము, జెన్యూన్గానే చేసామండి. ఆసరా పెన్షన్స్ ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు రిలీజ్ చేశారండి. ఏదో కొద్ది జిల్లాలకు మాత్రమే రిలీజ్ చేయలేదు. అది హైదరాబాద్ ఒకటి, సిద్దిపేట, ఇంకా ఇవన్నీ కూడా కొన్ని జిల్లాలకు మాత్రమే రిలీజ్ చేయలేదండి. ఆ కొన్ని జిల్లాలకు కూడా ఈరోజు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇంకా అన్ని కంప్లీట్గా ఈరోజు వరకు కంప్లీట్గా అన్ని జిల్లాలకు రిలీజ్ చేసేస్తారండి. ఇంకా సికింద్రాబాద్ జిల్లాలకు కూడా రిలీజ్ అవ్వలేదండి. ఇంకా కొద్ది జిల్లాలకు మాత్రమే, అంటే ఏదో ఒక 10 జిల్లాలకు మాత్రం రిలీజ్ కాలేదు. మిగతా అన్ని జిల్లాలకు రిలీజ్ అయిపోయినాయండి. అందరూ హ్యాపీగా ఉన్నారు. మెసేజ్లు కూడా చేశారు. మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మీరు ఆసరా పెన్షన్స్ తీసుకొని ఇంకా నలుగురికి తెలియచేయాలని మీరు మెసేజ్ పెడుతున్నారు కదా, మంచి మనసుతోటి ఇంకా నలుగురికి తెలియచేయాలని, ప్లస్ మాకు కూడా తెలియచెప్పాలని మెసేజ్ చేస్తున్నారు కదా, దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకున్నారండి. నేను చెప్పాను కదా, రేవంత్ రెడ్డి గారే స్వయంగా అనౌన్స్ చేశారని మీకు చెప్పాను కదండి, ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా. తప్పకుండా మనకైతే మాత్రం ఆసరా పెన్షన్స్ పడిపోతాయని చెప్పాము. ఇటువంటి డోకా లేదండి, అందరికీ పడిపోతున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇక కాకపోతే పెన్షన్స్ కూడా మనకి తొందరలోనే రాబోతున్నాయి. అవి కూడా ఎలక్షన్ కోడ్ తీసేసిన తర్వాత మనకి ఎంక్వైరీ వెంటనే స్టార్ట్ చేస్తారంటండి. స్టార్ట్ చేసిన వెంటనే కూడా ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ రిలీజ్ చేస్తారంట. ఇంకా పాత వారికి కూడా ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఆ పాత వారికి ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా తీసుకుంటున్నారో వాళ్ళని కొంచెం సపరేట్ చేసిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఎలిజిబుల్ లిస్ట్లో ఎలిజిబుల్ అనుకున్న వాళ్ళకి మాత్రం పెన్షన్స్ పెంచినవి అంటే ఇంక్రీజ్ చేసి కంపల్సరీగా ఇస్తారంటండి. ఈ ఒక్క ఆసరా పెన్షనే కాదండి, ఇంకా మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్ళకి 2500 కూడా త్వరలోనే రాబోతున్నాయి. అది కూడా ఇంకా 2 నెలలు మాత్రమే గ్యాప్ ఉంది మనకి. కంపల్సరీగా అవి కూడా ఇస్తారంట. మనకి ఇన్ఫర్మేషన్ పక్కాగా తీసుకున్నామండి. నేను ఎక్కడ కూడా మీకు ఫేక్ న్యూస్లు అయితే పెట్టట్లేదు. నేను జెన్యూన్గానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మాత్రమే మీకు అందిస్తున్నాను. మీ అందరికీ ఇట్లా జెన్యూన్ న్యూస్ అందిస్తున్న వారికి కూడా నేను అడిగేది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను జెన్యూన్గా అందిస్తున్నానని మీకు అనిపిస్తేనే నా ఈ చిన్న కోరికను తీర్చండి దయచేసి. నాకు ఒక్క వీడియో కన్నా 1,00,000 వ్యూస్ రావాలని నా కోరిక. ఈ మధ్యకాలంలో 1,00,000 వ్యూస్ ఏ వీడియోకి కూడా రాలేదండి. కనీసం 50,000 వ్యూస్ కూడా రాలేదు. అంటే జెన్యూన్గా పెట్టే వీడియోస్కి అసలు వ్యూసే రావట్లేదండి. దయచేసి మీకు అనిపిస్తేనే, మీకు మా వీడియో జెన్యూన్ అనిపిస్తేనే ఫార్వర్డ్ చేసి దయచేసి నా కోరికను తీరుస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నా ఒక కోరిక ఇది. మధ్యకాలంలో నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయలేదు. ప్లస్ ఇంకా దీనికి రీజన్ ఇంకొకటి ఉందండి. ఆసరా పెన్షన్స్ తీసుకునే వారందరిలో కూడా ఒక 2 కేటగిరీ వాళ్ళని కూడా యాడ్ చేయాలని నేనైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వీడియోని దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేయాలని, 1,00,000 వ్యూస్ రావాలని నా కోరిక అండి. నా కోరికను తీరుస్తారని అనుకుంటున్నాను. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరంటే, ఒకటి హార్ట్ పేషెంట్స్ అండి, ఇంకొకళ్ళు వచ్చేసరికి క్యాన్సర్ పేషెంట్స్. ఇది నాకు రిక్వెస్ట్ వచ్చినాయి అండి చాలా. ఇవి ఆసరా పెన్షన్స్ వీళ్ళకి కూడా ఇవ్వమని పెట్టండి మేడం అని చెప్పేసి దయచేసి మీ వీడియోల ద్వారా తెలియచేయండి. గవర్నమెంట్ వారికి అందేలాగా మీ వీడియో ద్వారా తెలియచేయండి మేడం అని చెప్పని అడిగారండి. వాళ్ళల్లో అడిగిన వారు ఒకళ్ళు అనిత మేడం అని ఒక మేడం అయితే నాకు మెసేజ్ చేశారండి. వాళ్ళు క్యాన్సర్ పేషెంట్ల గురించి పెట్టమని అడిగారు. ఇంకొక అతని పేరు వచ్చేసి నాకు ఐడియా లేదండి, గుర్తులేదు. వాళ్ళైతే చాలా వీడియోల ద్వారా అడిగారు. హార్ట్ పేషెంట్ని నేను మేడం, నాకు 11 సంవత్సరాల పాప ఉంది, మాకు ఎటువంటి వర్క్ లేదు, నేను ఏ పని చేయలేకపోతున్నాను, నా మీద నా కుటుంబం కూడా ఆధారపడి ఉంది మేడం, దయచేసి మాలాంటి వాళ్ళని కూడా ఆసరా పెన్షన్స్లో చేర్చాలని దయచేసి మీ వీడియోల ద్వారా తెలియజేయండి మేడం, ఇది గవర్నమెంట్ వారి ద్వారా వెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం అని చెప్పని రిక్వెస్ట్ చేశారు.
వారి కోరిక నేను చాలాసార్లు తీర్చానండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఈ వీడియో ద్వారా. దయచేసి వాళ్ళని కూడా, ఆ కేటగిరీ వాళ్ళని కూడా పెన్షన్స్లో చేర్చాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. మరి వాళ్ళ కోరికను నేను తీర్చాలని అనుకుంటున్నాను. మరి నా కోరికను మీరు కూడా తీరుస్తారా? దయచేసి సపోర్ట్ చేసి. మీకు నేను ఒక 2-3 వీడియోల ద్వారా ఒక విషయాన్నైతే వీడియోల ద్వారా చాలామంది దగ్గరికి వెళ్ళేలాగా మీ ఒపీనియన్ తీసుకొని మరి నేను వీడియోస్ చేశానండి. అదేంటి అంటే, మనకి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల పెన్షన్స్ అన్నీ పడాలని మన వీడియోల ద్వారా నేను 4-5 వీడియోలు చేశానండి. దాని ద్వారా మీరు మెసేజ్ కూడా చేశారు, మీ ఒపీనియన్ తెలియజేశారు. మాకు అలాగే పడాలి మేడం, మాకు అలా పడటం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి సేమ్ అలాగనే ఈ వీడియోని కూడా వాళ్ళ కోసం డెడికేట్ చేయడం కోసం అని వీడియో చేస్తున్నానండి. దయచేసి ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ అన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఉంటే అంతమందికి దయచేసి వీడియోని షేర్ చేయండి. అన్నట్టు ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుతున్నానండి. మనకి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల పడాలి అని పెట్టిన వీడియో ఎంతమంది అయితే చూశారో దయచేసి అంతమంది కూడా మళ్ళీ మెసేజ్ అయితే చేయండి. మేము చూసాము, మీరు చూసారా లేదా అనేది కూడా మెసేజ్ చేయండి. దయచేసి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా ఈ కోరిక నెరవేరుస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.